సో శ్యామ్ గారు కాదన్న డౌట్ అన్న చెప్పండి. ఇప్పుడు ఆ పాట రాసినావు కదా ఖల్లాసే ఖల్లాసే ఎక్స్పీరియన్స్ ఏమైనా ఉందా అన్న జర చెప్పవా జర ఖల్లాస్ అయితేనే ఇటు దానికి వచ్చినామన్న. ఇండస్ట్రీలో ఖల్లాస్ కాకుండా పైకి వచ్చిన వాళ్ళు ఎవరు లేరని నా నమ్మకం. అందరికీ నమస్కారం. డార్లింగ్ పేరుకు తగ్గట్టుగా అందరికీ నచ్చే సినిమా, చాలా అద్భుతమైన సినిమా. ఒక మంచి లవ్ స్టోరీ, ఎంటర్టైన్మెంట్, ఎమోషన్స్ అన్నీ ఉన్నాయి. ఈ సినిమాలో అన్ని పాటలు రాసే అవకాశం నాకు ఇచ్చారు. ముఖ్యంగా డైరెక్టర్ అశ్విన్ రామ్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. ప్రొడ్యూసర్లు నిరంజన్ రెడ్డి గారు, మరి చైతన్య గారు, వారికి కూడా ధన్యవాదాలు. ఇంకా మా ప్రియదర్శన గురించి చెప్పేదేం లేదు. న్యాచురల్ ఆర్టిస్ట్ తను, అసలు తన విశ్వరూపం చూస్తారు. అట్లాగే నభా నటేష్ కూడా ఇందులో అద్భుతమైన క్యారెక్టర్ పోషించింది. వారిద్దరి పేరు కూడా, వాళ్ళ కెమిస్ట్రీ కూడా చాలా కుదిరింది. ముఖ్యంగా మా సీతారామన్నకి, మిగతా మిత్రులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. వివేక్ సాగర్ గారి మ్యూజిక్ గురించి మనందరికీ తెలిసిందే. ఇందులో అన్ని రకాల 25th ఫిల్మ్ వివేక్ సాగర్కి అన్ని రకాల కుదిరినాయి, మంచి పాటలు వచ్చాయి. మరొకసారి టీం అందరికీ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ శ్యామ్ గారు. ఏదైనా పాట మా కోసం. నాకు నచ్చిన ఒక మంచి బిట్ సాంగ్ ఉంది ఇందులో. అన్ని పాటలు బాగుంటాయి, కానీ నాకు నా మనసుకు నచ్చిన బిట్ సాంగ్, అది రిలీజ్ కాలే కాబట్టి పాటను, రాహి అన్న పాట, ఖల్లాసే అన్న పాట ఇప్పటికీ రిలీజ్ అయ్యి అందరికీ నచ్చాయి. మిగతా ఒక మంచి లవ్ సాంగ్ ఉంది, ఒక టార్చర్ సాంగ్ ఉంది. ఎస్పెషల్లీ ఆ టార్చర్ సాంగ్ని మంగ్లీ పాడింది. రామ్ మిరియాల ఖల్లాసే ఈ పాట పాడారు. నాకు ఇష్టమైన రాహి పాటలో, నిన్ను నన్ను మోసి మోసి గుండెల్ తన వళ్ళో దాచి దాచి ఈ భూమి అలసిపోయానందా, శ్వాసల్లో నిలిచి నిలిచి ప్రాణాలు పోసి పోసి ఈ గాలి విసుగు చెందానందా, ఓ రాహి రాహి రే రాహి రే, ఓ రాహి రాహి రే రాహి రే. ఇందులో ఒక మంచి చిన్న ఫిలాసఫీ, చిన్న పదాల్లో చెప్పే అవకాశం నాకు దొరికింది. ఇది మనందరం ఈ లోకమో తోటలే, అందరం రంగుల పువ్వులే, విడిగా వచ్చిపోయే ఇదో యాత్రలే, మిగిలేవి మన గురుతులే అని చెప్పాం. మనందరం వచ్చిపోయే యాత్రికులమే, మన గుర్తులు మాత్రం మిగిలిపోతాయని ఈ పాటలో చెప్పే అవకాశం నాకు దొరికింది. ఈ సినిమా కూడా చాలా రోజులు గుర్తుండే సినిమా కావాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్ శ్యామ్ గారు. ఇంకొంచెం సేపట్లో మళ్ళీ మిమ్మల్ని పిలుస్తాం. బట్ బిఫోర్ దాట్, our boss lady is